హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బోర్డ్. మీ మొబైల్లో ఏదైనా వైరస్ ఉందని మీకు అనిపిస్తే దాని వెంటనే ఒక క్లిక్తో ఎలాగ రిమూవ్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సరే, మీరు ముందుగా మీ మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సర్చ్లో ఈ స్కాన్ సిఈఆర్టీ ఇన్ బాట్ రిమూవర్ అనే ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సరే, మీరు ఈ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసిన వెంటనే ఇలాగా చూపిస్తుంది. ఇక్కడ మీరు పైన గ్రాంట్ యాక్సెస్ చూపిస్తుంది కదా, ఈ గ్రాంట్ యాక్సెస్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా ఓపెన్ అవుతుంది. అలాగే క్రింద మీరు యాక్సెప్ట్ అనే బటన్ చూపిస్తుంది కదా, ఈ యాక్సెప్ట్ అనే బటన్పై ట్యాప్ చేయండి. ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు పైన యాంటీవైరస్ స్కాన్ చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఈ స్కాన్ అనే బటన్పై ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మెమరీ స్కాన్, ఫుల్ స్కాన్, అలాగే ఫోల్డర్ స్కాన్. ఇందులో మీకు కావాల్సినది సెలెక్ట్ చేసుకోండి. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి మెమరీ అయితే పూర్తిగా స్కాన్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మన మొబైల్లో ఏదైనా వైరస్ ఉంటే అది వెంటనే ఇలాగా తొలగించడం జరుగుతుంది. అలాగే చివరికి మనకు ఈ విధంగా రిజల్ట్స్ అయితే చూపిస్తుంది. సరే ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే మీరు మీ మొబైల్లో ఏదైనా వైరస్ ఉందని మీకు సందేహం వచ్చినా లేదా తెలిసినా, అదే అండి వైరస్ ఉన్నట్లు మీకు తెలిసినా దాన్ని ఎలాగ రిమూవ్ చేయాలో తెలుసుకోగలేరని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 అవర్స్ లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. Thank you for watching this video. Flying Bird always at your services. Stay tuned for next video.